అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీలోకి మాజీ ఎంపీ రీ ఎంట్రీ రంగం సిద్ధమైందా? త్వరలోనే ఆ మాజీ ఎంపీ ఫ్యాన్ పార్టీలో మళ్లీ చేరడం ఖాయమా? ఆ నేత చేరిక విషయంలో వైఎస్ జగన్ కూడా సానుకూలంగా ఉన్నారా? త్వరలోనే ఆ నేత చేరితే మరికొందరు నేతలు కూడా తిరిగి సొంత గుట్టికి వస్తారని లెక్కలు వేసుకుంటున్నారా? ఇంతకీ ఫ్యాన్ పార్టీలో చేరే నేత ఎవరు? ఆయనతో పాటు ఫ్యాన్ పార్టీలో చేరబోయే లీడర్లు ఎవరు? ఏపీ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి కీలక నేత. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తర్వాత నెంబర్ 2 లీడర్గా ఓ వెలుగు వెలిగారు. కానీ ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోవడం, ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో వైసీపీని వీడారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన విజయసాయిరెడ్డి రాజారెడ్డి కాలం నుంచి వైఎస్ఆర్, ఆ తర్వాత జగన్ వరకు 3 తరాల నాయకత్వంతో పనిచేసిన అరుదైన అనుభవం కలిగిన నేతగా పేరొందారు. జగన్తో పాటు 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన సందర్భాలు కూడా ఆయన రాజకీయ ప్రయాణంలో కీలకంగా నిలిచాయి. అలాంటి విజయసాయిరెడ్డి వైసీపీని వీడుతారని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. కానీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సహజం అన్నట్టుగా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం పెద్ద సంచలనంగా మారింది. ఇంకా 3.5 ఏళ్ల పదవీ కాలం ఉండగానే గతేడాది జనవరి 25న ఆయన రాజీనామా ప్రకటించి వెంటనే అమలు చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనివల్ల ఆ సీటు అధికార కూటమి ఖాతాలోకి వెళ్ళింది. ఈ పరిణామమే జగన్ కు విజయసాయిరెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయని అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి ఇటీవల బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఆయన త్వరలోనే కాషాయ కండువ కప్పుకోవడం ఖాయమని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఆయన తిరిగి వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేలు కోరుతూ ట్వీట్ చేశారు. దాంతో విజయసాయిరెడ్డి వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో విజయసాయిరెడ్డి విమర్శలు ఎక్కువగా జగన్ చుట్టూ ఉన్న కొఠారిపైనే ఉండేవి. కానీ జగన్ వ్యక్తిగతంగా ఆయన లక్ష్యంగా చేసుకోలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. తాను ఎప్పటికీ జగన్ శ్రేయోభిలాషేనన్న సంకేతాలను ఆయన పరోక్షంగా ఇస్తున్నారని పొలిటికల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు విజయసాయిరెడ్డి వెళ్లిపోయిన తర్వాత వైసీపీలో ఆయన స్థాయిలో పార్టీ వ్యవహారాలను సమర్థవంతంగా మేనేజ్ చేసే నేత లేరన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉండడంతో మునుపటి విభేదాలను పక్కన పెట్టి అనుభవజ్ఞులను తిరిగి తీసుకోవాలన్న ఆలోచన జగన్లో ఉందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ వర్గాల్లోనూ విజయసాయిరెడ్డి ట్వీట్ పైనే అంతా చర్చించుకుంటున్నారు. కొద్ది రోజులుగా జగన్ కొఠారి మీద ఆయన తరచూ విమర్శలు చేస్తున్నారే తప్ప జగన్ మీద కానే కాదు. ఆ విధంగా తాను జగన్కి ఎప్పుడు శ్రేయోభిలాషిని అని తెలియజేస్తున్నారు. మరోవైపు చూస్తే వైసీపీలో కూడా విజయసాయిరెడ్డి వెళ్ళాక ఆ స్థాయిలో పార్టీలో మేనేజ్ చేసే వారు లేరన్న టాక్ కూడా ఉంది. జగన్ సైతం విజయసాయిరెడ్డి విషయంలో మునుపటి కోపాన్ని తగ్గించేసుకున్నారని అంటున్నారు. పైగా పార్టీ కష్టకాలంలో ఉంది, ఒడ్డున పడాలి అన్నది కూడా అధినేత ఆలోచిస్తున్న విషయంగా ఉంది అని అంటున్నారు. దాంతో అన్ని ఆలోచించుకున్న మీదట సాయిరెడ్డి రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని ప్రచారం అయితే సాగుతోంది. వైసీపీలో చాలా మంది నేతలు పార్టీని వీడి ఉన్నారు. వారి విషయంలో వైసీపీ అధినాయకత్వం రెండవ ఆలోచన లేదని అంటోంది. కానీ విజయసాయిరెడ్డి రీ ఎంట్రీకి ఛాన్స్ ఇస్తే మరింత మంది కూడా వస్తామని కోరే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. మరి వారి విషయంలో ఎలా వ్యవహరించాలి అన్నది వైసీపీలో సాగుతున్న చర్చగా చెబుతున్నారు. అయితే విజయసాయిరెడ్డి విషయం వేరు అని అంటున్నారు. ఆయన ఫ్యామిలీ మెంబర్తో సమానం కాబట్టి ఆయనను తీసుకోవచ్చు అన్నదే వినిపిస్తున్న మాట. మరి ఈ పుకార్ల లాంటి ప్రచారం నిజమైతే మాత్రం వైసీపీలో రాజకీయ విశేషం జరిగినట్లే అని అంటున్నారు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.